కొద్ది రోజుల క్రితం ఏపీ నుంచి నాకు ఒక వర్కింగ్ ఉమెన్ కాల్ చేశారు. ఆమె చిన్న జాబ్ చేసుకుంటోంది, పిల్లల్ని సాకుంటుంది, సింగిల్ ఉమెన్. ఆమె ఆఫీస్కి వెళ్ళి రావడానికి బోల్డ్ ఖర్చు అవుతోంది అని చెప్పి పైసా కూడబెట్టి ఆమె ఎలక్ట్రిక్ వెహికల్ కొనింది. నెల రోజులు కూడా తిరగకుండానే అది పాడైపోయింది. సర్వీస్ చేయించడానికి చాలా కష్టమైపోయింది. షోరూమ్ నిర్వాహకుల దగ్గరికి వెళ్ళి తిరిగి ఇచ్చేస్తాను అంటే అసలు అట్లా కుదరదు అని చెప్పారు. ఇంకా చేసేదేమీ లేక ఆమె ఏం చేసిందో తెలుసా, అసలు ఈవీ వెహికల్స్ ఎవరు కొనకండి అని చెప్పి తన బండికి ఒక బ్యానర్ కట్టుకొని చాలా రోజులు తోసుకుంటూ వెళ్ళిందంట. ఆమె నాకు పదే చెప్పింది, ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మీరు ఖచ్చితంగా చేయండి, అందరికీ తెలిసేలాగా చేయండి, అవగాహన కల్పించండి అని చెప్పి. ఈ వీడియో రికార్డ్ చేసే ముందు కూడా మన ఛానల్ కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెట్టాను. మీరు ఎలక్ట్రిక్ వెహికల్ ఎవరైనా కొన్నారా, మీ అనుభవం ఏంటో కామెంట్ చేయండి అని చెప్పి. ఆ పోస్ట్ కింద కామెంట్స్ చూస్తే ఒక్కరంటే ఒక్కరు కూడా నేను ఎలక్ట్రిక్ వెహికల్ కొని హ్యాపీగా ఉన్నాను, అందరూ కొనొచ్చు అని చెప్పి ఒక్క కామెంట్ కూడా లేదు. అసలు ఏంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనకండి అని చెప్పడానికి నేను ఈ వీడియో చేయట్లేదు.